చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు చదువుకుంటున్నాను కూడా. మనం ముందుగా ఈరోజు కూడా దేవుడు మనతో ఏం మాట్లాడతారు, మనము నేర్చుకోపోయేది ఏంటి అనేది గ్రహించుకొని మనం కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి వెళ్ళి ఆ తర్వాత వాక్య ధ్యానంలోకి వెళ్దాం. పిల్లరా, మనం దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంతవరకు ప్రభువా పాటల ద్వారా తండ్రి నీకు తండ్రి మహిమపరచడానికి ఇచ్చిన ఈ చక్కదైన అవకాశం బట్టి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. తండ్రి నిన్ను మహిమపరచడానికి ప్రభువా మమ్మల్ని ఎన్నుకున్నాము తండ్రి. వెనుక మేము గ్రహించుకొని ప్రభువా ఇచ్చిన ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభువా తండ్రి నీ మాటలు ధ్యానిస్తూ ఉండగా నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము ద్వారా తండ్రి మాకు అనుగ్రహించండి తండ్రి. నన్ను మరుగుపరుచుకొని ప్రభువా మీరే ముందుండి మాట్లాడింపచేయమని తండ్రి నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామానికి మహిమకరంగా నడిపించుకోమని ఘనత మహిమ ప్రభావం మీకు ఒక్కరికి చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన సమర్పించి వేడి పొంది ఉన్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మరొకసారి మీకందరికీ వందనాలు చెల్లించుకుంటూ దేవుడు ఒక దినాన్ని ఇచ్చాడు అంటే నిజంగా అది గొప్పదైన అవకాశం. ఎందుకంటే చాలామంది ప్రయాణం వెళ్తూ ఉంటారు, కానీ ఏమనుకొని వెళ్ళి ఉంటారో కానీ అది సక్సెస్ఫుల్ అవ్వాలి. ఎందుకంటే ఆ దినము ఏమవుతుందో తెలీదు కాబట్టి వాళ్ళకు అది సక్సెస్ఫుల్ అవ్వదు. కనుక ఆ సమయానుకూలమైన ఒక భావనను కలిగి వెళ్తూ ఉంటారో ఆ టైం ముగిసిపోవచ్చిన ఒక కాలం కూడా వస్తూ ఉంటుంది. ప్రయాణం సాగుతూ ఉంది అంటేనని మనము అనుకోలేము, ఎందుకంటే రేపు ఏమి సంభవిస్తుందో తెలీదు. కాబట్టి ఉన్న దినములోనే మనము ఏది నేర్చుకోవాలి, ఏది మనము సద్వినియోగం చేసుకోవాలి అనేది గ్రహించుకోవాలి. అందుకే ఒక మాట భక్తులు చెప్తూ ఒక మాటను మనం చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకోవాలంట. అంటే ఒక దినాన్ని ఇచ్చాడంటే మనము దేనికి ఉపయోగిస్తున్నాము అనేది గ్రహించుకోవాలి. మన సమయాన్ని దేనికి అప్పగిస్తున్నాము అనేది మనము గ్రహించుకోవాలి. దేవుడు ఉచితముగా ఇచ్చాడు సమయమును. అంటే ఏదన్నా ఒక వస్తువు మనం తీసుకోవాలంటే కొంతవేళ డబ్బులు చెల్లించాలి. ఏదన్నా ఇప్పుడు మనం బంగారం కానివ్వండి, బట్టలు కానివ్వండి, ఏదన్నా మనకు కావాల్సిందేవి ఏదన్నా మనం కొనుక్కోవాలంటే, మన ఇంటికి తెచ్చుకోవాలి అంటే అది కొంత డబ్బులు మనం పే చేసి తీసుకోవాలి. కానీ మనకి ఈ దేహము మనము డబ్బులిచ్చి తీసుకోలేదు. అంటే ఈ దేహము డబ్బులిచ్చి కొనుక్కోలేదు, ఒక వెల పెట్టి మనము కొనుక్కోలేదు. కానీ ఉచితముగా ఇచ్చిన ఒక జీవిత కాలాన్ని మనము ఎలా గడుపుతున్నాం అనేది ఈరోజు మనము సమయానుకూలముగా మనము ఆలోచన చేయాలి. దేవుడు సమయాన్ని ఇచ్చాడు మనకు, ఎలా మనము సద్వినియోగం చేసుకుంటున్నామా లేక దుర్వినియోగం చేసుకుంటున్నామా అనేది మొదట గ్రహించాలి. అలాగే మనం చూసినట్లయితే దినములు చెడ్డవి గనుక అంటే సమయాన్ని పోనివ్వకున్నట్లు మీరు సద్వినియోగం చేసుకోమంటే చెప్తున్నాడు ఇక్కడ. అంటే మనం సమయాన్ని వ్యర్థంగా గడిచిపోతుంది అనేది మనం మొదట గ్రహించాలి. మనం ఏదో పనుల్లో బిజీగా ఉండిపోతూ ఉంటాం. మనలో చేతిలో ఉండే సెల్ ఫోనే కానివ్వండి, చెడు ఆలోచనలు చాలా వరకు ఎక్కువగా దాంట్లో వస్తూ ఉంటాయి. మనము సమయాన్ని ఒక ఆరాధన కూటానికి వెళ్తూ ఉన్నాము, నేను ప్రార్థన చేస్తూ ఉంటాను, నేను వాక్యం కూడా చెప్తూ ఉంటాను
అయితే నేను పాటించకపోతే అది నా మీదే నాకు ఉంటుంది. నేను దేవునికి ఒక టైంలో అప్పగించాలి. ఏంటంటే నీకు సమయాన్ని ఇచ్చాను కదా, నువ్వు సద్వినియోగం చేసుకున్నావా అంటే దేవుడు లెక్క అడుగుతాడు. కనుక మనము దేవుడిచ్చిన యొక్క సమయాన్ని మనం ఎలా ఆలోచన చేస్తున్నామో, ఎలా వాడుకుంటామో అనేది గ్రహించుకోవాలి. మనం సెల్ ఫోన్లో చూసేటప్పుడు మంచిది వస్తూ ఉంటుంది, చెడు కూడా వస్తూ ఉంటుంది. అయితే అందరూ ఉన్నప్పుడైతే వాక్యం పెట్టుకునేది చాలా వరకు నేను చూస్తూ ఉంటాను. అంటే అందరూ ఉన్నప్పుడు చాలా శ్రద్ధగా వాక్యం పెట్టుకునేది. ఒంటరిగా ఉన్నప్పుడు జీవితము ఎలా ఉంటుందో గ్రహించుకోవాలి. ఒంటరిగా ఉన్నప్పుడు జీవితము ఎవరికి తెలియని ఒక రహస్యమైన జీవితంలో ఏం చేస్తున్నామో అనేది గ్రహించుకోవాలి. ఎందుకంటే కాలం విలువ తెలుసుకోవాలి మొదట. ఎందుకంటే దేవుడు ఉచితముగా ఇచ్చాడు, ప్రతి ఒక్కరికి ఉచితముగా ఇచ్చారు. మనం ఏదన్నా కొనుక్కోవాలంటే డబ్బులు పెట్టాలి, కానీ ఈ జీవిత కాలమును దేవుడు ఉచితముగా ఇచ్చాడు. ఎలా గడుపుకుంటున్నాము, మన జీవితాన్ని మనం ఎలా దిద్దుకుంటున్నాం, మనం ఎలా ఆలోచన చేస్తున్నాం, ఆ సమయాన్ని మనము ఆలోచన చేసే విధానంగా ఎక్కడ తోడుకుని వెళ్తున్నాం అనేది గ్రహించుకోవాలి మొదట. ఆ చూస్తున్న విధానంలో ఏదన్నా చెడు ఉందనుకోండి, అక్కడ కాసేపంత ఆగి ఆలోచన పుట్టిస్తాడు సాతాను. మొదట ఆలోచన పుట్టిన తర్వాత మనమే ఒక దాన్ని చూడాలి అనే ఒక ప్రేరేపణ కలుగుతూ ఉంటుంది. కానీ నీలో వాక్యానికి స్థానం ఇచ్చావనుకోండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నావే, కానీ అప్పుడు ఆ జ్ఞానం ఏం చేస్తుందో తెలుసా, ఇది తప్పు అని సరిదిద్దుతుంది. ఒక అజ్ఞానంలో ఉన్నప్పుడు ఎలా ఆలోచన పెడుతుందంటే, ఇది పర్వాలేదులే, ప్రతి ఒక్కరు చూసేదే కదా, నెట్ ఉంది కదా యూజ్ చేసేస్తాం. నెట్టు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉండొచ్చేమో, కానీ యూజ్ చేసేస్తాం అనుకుంటూ ఉండొచ్చు. కానీ వ్యర్థంగా గేమ్స్ ఆడి వేరే డబ్బులు సంపాదిస్తున్నారంటే మీరు నమ్మాలి. నిజంగా మొబైల్ మంచి దానికి వాడుకోవచ్చు, చెడు దానికి కూడా వాడుకోవచ్చండి. కానీ ఇక్కడ చెప్తున్న మాట, దినములు చెట్టువి కనుక మీరు సమయముని పోనీయక సద్వినియోగము చేసుకో, జాగ్రత్త పడండి అంటే చెప్తున్నాడు ఇక్కడ. భక్తుడైన పౌలు గారు సంఘానికి బోధిస్తూ హెచ్చరిక మాటలు చెప్తున్నప్పుడు నిజంగా మనకు కూడా వర్తిస్తుంది. ఈరోజు సమయంలో అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు నేను పని చేస్తున్నాను కదా, నేను ఎలాగైతే ఈ 10 నిమిషాలే కదా అనుకోనొచ్చు. ఆ 10 నిమిషాల్లో నీకు సంతోషం ఉండదు అని తెలిసి కూడా నన్ను ఎవరు చూడట్లేదు. దేవుడు ఇప్పుడు చూస్తాడా ఏంటి, తల్లిదండ్రులు చూస్తారా ఏంటి, భార్యాభర్తలు చూస్తారా ఏమి, ఒంటరిగా ఉన్నప్పుడు 10 నిమిషాలు చూసేస్తే పోలేదా? అందరూ అదే పని చేస్తూ ఉంటారు కదా. కొంతమంది అయితే అంటేనని కనెక్ట్ అయిపోతూ ఉంటాడు. ఎందుకంటే ఆ భావన మొదట ఎక్కడ నుంచి వచ్చింది అంటే, అపవాది నీకు బీజం వేసేసాడు. నీ హృదయంలో మొదట బీజం అనేది విత్తనం వేసేసాడు. అది మొదట గ్రహించుకోవాలి. జ్ఞానము, దేవుని జ్ఞానము నువ్వు నేర్చుకున్నావు అనుకోండి, మనం నేర్చుకున్నాం అనుకోండి, అజ్ఞానంలో ఉన్నవాడు ఎలా ఆలోచన చేస్తాడంటే ఇది చేసేస్తే పర్వాలేదు అనుకుంటాడు. అలాగైతే దేవుని జ్ఞానం మనలో ఉన్నట్లయితే, దేవుని జ్ఞానం మనం నేర్చుకునేటట్లయితే సమయాన్ని పోనీయక పనుల్లో కూడా, మనం ఏదన్నా పనులు చేస్తూ ఉంటాం కానీ ఆ పనుల్లో కూడా దేవుని వాక్యాలు గుర్తొస్తూ ఉంటాయి. ఒక అనుభవపూర్వకముగా మనము గట్టికి చేసుకుంటూ ఉంటాం. కొంతమంది అయితే ఆ భ్రమలోనే బ్రతుకుతూ ఉండొచ్చేమో. కానీ సమయము విలువ తెలుసుకున్న వారు, దేవుడు కాలము విలువ ఎరిగి ఆయన చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ముందు ఎరిగేదన్నీ ఆయనకు తెలుసు కాబట్టి, ముందు జరిగే ఒక అదేంటో అంటారు, ముందు ఎరిగే ఒక ఆలోచనలు ఆయనకి ఎరిగిన దేవుడు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. ముందు ఏం చేస్తారు వీళ్ళు అనేది అన్నీ తెలుసు కాబట్టి మీరు సమయాన్ని పోనివ్వకండి, సద్వినియోగం చేసుకోండి, ఈ కాలం విలువ ఎరిగి మీరు ఉండండి, జీవించండి అంటే చెప్తున్నాడు. అలాగే మనము చూసినట్లయితే దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానం వలె కాక జ్ఞానం వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నాడు. మీరు అజ్ఞానులు గలే కాకున్నట్లుగా, అజ్ఞానుడు ఎలాగైతే ఆ ఒక జ్ఞానం లేనివాడు ఎలాగైతే ఆలోచన చేస్తాడో అలాంటి వారుగా మీరు ఉండకండి.
దుష్టుడు ఎలాగైనా ప్రేరేపిస్తూ ఉంటాడు. నీలో జ్ఞానం ఉండినట్లయితే హెచ్చరిక చేస్తూ ఉంటాడు. మనకు 2 ఆప్షన్లు ఉంటామండి మన హృదయంలో. ఏంటంటే మంచి ఒకటి, చెడు ఒకటి. ఒకటైతే ఇది చేయొద్దు అని చెప్తూ ఉంటుంది, హెచ్చరిక ఇస్తూ ఉంటుంది. ఇది నువ్వు చేయి అంటే ఇంకొకటి చెప్తూ ఉంటుంది. అది ఏది? దేవుని జ్ఞానం ఏంటి? మనం మంచి ఏదో చెడేదో మనం ఉంచినప్పుడు, మన కళ్ళు ముందు ఉంచినప్పుడు మనం మంచి ఆಯ್ಕೆ చేసుకునే వారంగా ఉండాలి. గనక మనము మన యొక్క సమయాన్ని ఎలా మనము గడుపుతున్నాము, మన కాలాన్ని ఎలా మనము సద్వినియోగం చేసుకుంటున్నామా లేక దుర్వినియోగం చేసుకుంటున్నామా అనేది మనం గ్రహించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మరొక మాటను మనం చూసినట్లయితే కొలస్సీయులకు రాసిన పత్రికలో, కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ కూడా అలాగే చెప్తున్నాను. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. అంటే సంఘంలో ఉన్నవారు ఆనాటి కాలంలో భక్తులు ఎలా జీవించారు అనేది ఇక్కడ జ్ఞప్తికి చేస్తున్నాడు. గనుక మనము సమయానుకూలమైన భావజాలం కలిగి ఆయన ఇచ్చిన యొక్క సమయాన్ని నేను ఎలా గడుపుతున్నాను, ఏ పనుల్లో అయినా సరే, ఏ పని చేస్తున్నా సరే, నేను ఎక్కడ ప్రయాణిస్తున్నా సరే నా ఆలోచన ఎలా ఉంది, నేను జ్ఞానం కలిగి నేను నడుచుకుంటున్నానా, నేను ఏ ఆలోచనలు కలిగి నేను మాట్లాడుతున్నాను, ఏ యొక్క ఆలోచన కలిగి అజ్ఞానంగా నడుచుకుంటున్నానా లేక దేవుని జ్ఞానంతో నేను ఆలోచన చేస్తున్నానా అనేది మొదట గ్రహించుకోవాలి. ఆనాటి కాలంలో పౌలు అయిన భక్తుడు ఎలా జీవించాడు? వ్యర్థంగా గడపలేదండి. మనమైతే కాసేపంత గంట సేపు మనకు సమయం దొరికిందనుకోండి, ఎలా గడుపుతామంటే మనకే తెలిసి ఉండదు, అలా గడిచిపోతుండే. సెల్ ఫోన్ ఒకటి చాలండి. సీరియల్ ఇది టీవీ ఉండే దాంట్లో పిక్చర్లు కానివ్వండి లేదంటే సీరియల్ కానివ్వండి, వ్యర్థమైనవి అవన్నీ చూస్తూ మన హృదయంలో నింపుకుంటూ ఉంటాము. ఆ యొక్క క్షణము మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం అనుకోండి, మన హృదయం ఎంతో సంతోషిస్తుంది, మనం ఎంతో హ్యాపీగా భావన కలిగి ఉంటాం. అలాంటి వాటికంతా మన వ్యర్థమైన మాటలకి ఫ్రెండ్లు కానివ్వండి లేక ఇరుగు పొరుగు విషయంలో వ్యర్థమైన మాటలు మాట్లాడేదానికి చాలా సమయాన్ని కేటాయిస్తూ ఉంటాము. కానీ మనము దేవునితో సమయాన్ని గడుపుతున్నామా? దేవుడిచ్చిన కాలాన్ని మనము సద్వినియోగం చేసుకుంటున్నామా? ఎందుకంటే ఒక ఫ్రెండ్షిప్ బంధం ఏర్పడాలంటే ఒక కాలాన్ని వాళ్ళు కేటాయించుకొని వాళ్ళు మాట్లాడుకోవాలి. సంతోషంగా హ్యాపీగా ఉండాలంటే వాళ్ళు హ్యాపీగా వాళ్ళు గడపాలి. అప్పుడు ఫ్రెండ్షిప్ అనేది బలపడుతుంది. అలాగే దేవునికి మనకు సంభావం ఎలా ఉంది, దేవునికి మనకు ఒక బంధం ఎలాంటి ఉంది, సమయంలో మనం వ్యర్థంగా గడిపే బదులు జ్ఞానం కలిగి ఉంటే ఆయనతో సంభాషణ ఎలా ఉంది, ఆయనకు మనకి ఒక ఐక్యత ఎలా ఉంది అనేది గ్రహించుకుంటాము. ఆనాటి కాలంలో దావీదు గారు ఎలా గడిపాడు, ఆయన భక్తి జీవితం ఎలా ఉంది, ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా గడిపాడు. దావీదు కానివ్వండి, మోషే కానివ్వండి, యాకోబు కానివ్వండి, భక్తులు ఒంటరి జీవితంలో వెళ్ళి ఒక సమయాన్ని కేటాయించేవారంట వాళ్ళు. అంటే ఒక టైమింగ్స్ అంటూ పెట్టుకుంటూ ఒంటరిగా వెళ్ళి దేవునితో గడిపేవారంట. అలాంటి ఒక జీవితం మనకుందా లేదా ఈ రోజున? అలాంటి ఒంటరి జీవితంలో మనము ఏకాంతంగా దేవునితో మాట్లాడుతున్నామా లేదా అనేది గ్రహించుకోవాలి. అలాగే మనము మరొక మాట మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథంలో భక్తుడు మోషే గారు కీర్తనలు రాస్తూ నిజంగా ఎంత అద్భుతమైనగా దేవుడు నిజంగా అటువంటి వారిని మన కళ్ళ ముందు పెట్టారు అంటే వాళ్ళ గురించి మనలో మనం నేర్చుకోయేది చాలా ఉంటుంది. కనుక అలాంటి భక్తులు మన కళ్ళెదుట ఉంచాడు తండ్రి అయిన దేవుడు. పిల్లల మీద కనికరించి ముందు ఎలాంటి ఒక జనరేషన్ ఉంటుందో తెలియదు, కానీ మీరు ఎదగాలి, ఇలాంటి భక్తులు మీరు ముందు ఉంచుతున్నాను, వాళ్ళని సాదృశ్యంగా తీసుకొని ఎదగాలి మీరు అంటేనని చెప్తూ ఒక మోషే గారు చెప్తున్న ఒక మాటలు చూడండి. 90వ కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే ఎలా ప్రార్థిస్తారు భక్తుల జీవితాలు, మనం ఆ ప్రార్థన కలిగి ఉన్నామా, మనం ఎలాంటి కోరికలు దేవునితో కోరుతున్నాము, మనకి సమయాన్ని ఇచ్చినప్పుడు ప్రార్థన చేయి అన్నప్పుడు ఎలాంటి కోరికలు కోరుతూ తండ్రిని వేడుకుంటున్నాము, ఎలాంటి ప్రార్థనలు కలిగి మనం తండ్రితో మనం గడుపుతున్నాం అనేది ఈ యొక్క భక్తుడు నేర్పించే ఒక పాఠాలు మనం నేర్చుకోవాలి ప్రియులారా. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము,
మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. భక్తుడు ఎలా ప్రార్థిస్తున్నాడు? కీర్తనలన్నీ మనము దావీదు రాసినవే అనుకుంటూ ఉంటాం, కానీ పైన చాలామంది కష్టపడి వాళ్ళు ధ్యానించారండి. కీర్తనలు అంటే పాటగా వాళ్ళు ప్రార్థించారు. ఎలా ప్రార్థిస్తున్నాడు ఇక్కడ మోషే గారు? మాకు జ్ఞాన హృదయము కలుగు చేయనట్లు చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. దినములు ఎలాగండి లెక్కించడము అంటే, నీ బాల్య దినములందే సృష్టికర్తలకు స్మరణకు తెచ్చుకుంటే వాక్య భాగం సెలవిస్తుంది. మనము చిన్నప్పటి నుంచి ఊహ వచ్చినప్పటి నుంచి రకరకాలుగా చూసి చూసి అన్నీ నేర్చుకుంటూ ఉంటాం, కానీ ఆ దినములు ఎలా గడిచిపోయిందో తెలియదు. కానీ ఆ దినములు ఎలా గడిచిపోయిందో లెక్కించుటకు నాకు జ్ఞానం ఇవి, శుద్ధ హృదయం ఇవ్వు, జ్ఞాన హృదయం ఇవ్వు అంటే నన్ను భక్తులు కోరుతున్నాను. మనమైతే ఈ రోజుల్లో ఏది అడుగుతున్నాము? పక్కవారు ఏదన్నా ఇల్లు కట్టుకున్నారనుకోండి, దానికిన్నా బాగా పెద్ద ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటున్నాను. పక్కవాడు ఎదిగిపోతున్నాడు అనుకోండి, వాడేది బతికేది, నేను కూడా ఇంకా ఎక్కువగా బతికిపోవాలనుకుంటున్నాను. కానీ మనుషుల భావజాలం ఇలా ఉంటావు, కానీ భక్తులు నిజంగా ఎలాంటి ప్రార్థన కలిగి జీవించారో మనం నేర్చుకోవాలి. ఏంటి కావాలని కోరుతున్నాడంట? మాకు జ్ఞాన హృదయం కలుగజేయి తండ్రి ఏంటి కోరుతున్నాడంట. మన ప్రార్థన జీవితము ఈరోజు సమయం ఇచ్చాడు. ఎంతోమంది వెళ్తూ ఉన్నప్పుడే ప్రాణాలు వదిలిపోయామండి. నిజంగా ఏజ్ అడ్డురాదు, కానీ దేవుడిచ్చిన సమయాన్ని వ్యర్థంగా గడుపో లేక వ్యర్థంగా గడపకపోవడం వల్లనో, అది ఏ టైం వచ్చింది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మనము కూడా ఇక్కడే ఉండము. ఏదో ఒక రోజున ఎప్పుడో ఒక రోజున మన్ను అయిపోయేవారమే. మనం ఎలా ఉంటే రక్షణ పొందుతాము, మన జీవితకాలం ఎలా దేవునికి సమర్పిస్తే మనం రక్షణ పొందుతామనేది గ్రహించుకోవాలి. మన ఆత్మ అయిన నిత్య జీవముకు వెళ్ళాలంటే నిజంగా మనము సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మొదట దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలాన్ని నిజంగా ఎలా గడుపుతున్నాము అనేది గ్రహించుకోవాలి. 10వ వచనం చూడండి, ఆయుష్కాలం ఎంత ఉంది అని చెప్తున్నాడు ఇక్కడ. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధికమున్న ఎడల 80 సంవత్సరములు. అంటే ఇంతకాలం కూడా బతుకుతామో లేదో గ్యారంటీ లేదు మనకు. అంటే 70 సంవత్సరాలు ఉంటామా లేదా అనేది తెలియడంలే. 20 సంవత్సరాలకే వెళ్ళిపోవచ్చు, లేక 30 సంవత్సరాలకే వెళ్ళిపోవచ్చు. మన టైము ఎంత టైం ఇచ్చాడో మనకైతే తెలియదు, కానీ ఆ ఉన్న సమయంలోనే, ఆ కాలంలోనే మనం ఏది నేర్చుకోవాలి, భక్తులు నేర్పిస్తున్న పాఠాలు ఎలాగైతే నేర్చుకోవాలి, ఎలా నడుచుకుంటే తండ్రి ఎదుట నేను నిలవబడగలను, నా ఆత్మ రక్షణ పొందే చోటికి వెళ్ళగలదు అనేది గ్రహించుకోవాలి. యవ్వన దశలో ఉన్నాము కదా, ఎవరో చూస్తారు, ఎవరో ఏదో చేస్తారు అంటే మనం కూడా అలాగే వెళ్ళిపోకూడదు. ఎందుకంటే మనం కాల విలువ దేవుడు నేర్పిస్తూ ఉంటాడు. ప్రతిరోజు వాక్యం నేర్పిస్తూనే ఉంటాడు. మనం వింటూనే ఉంటాం, యూట్యూబ్ ద్వారా ఎన్నో నేర్చుకుంటూ ఉంటాం పాఠాలు. కానీ కాలం విలువ ఎరిగిన వారుగా మనము నిజంగా ఎవరినో చూసి పడిపోయే వారంగా ఉండకూడదు. వాళ్ళు ఒక జ్ఞానం లేని వాడు ఏదోన్నా మాట్లాడితే అది కూడా వినాలంట. ఎందుకు వినాలి? అలాంటి వారుగా నేను ఉండకూడదు అనేది మనము నేర్చుకోవాలంట. ఒక దుష్టుడు వేసే ఎరలకు నేను లొంగిపోకూడదు అనేది గ్రహించుకుంటాం. ఎందుకంటే జ్ఞానం ఉన్నాడు, ఆలోచన చేసి మాట్లాడతాడు. అజ్ఞానంలో ఉన్నవాడు ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటాడు. కానీ అది కూడా వినాలి అంటేనే ఒక భక్తుడు చెప్పాడు. ఎందుకు వినాలంటే అలా నేను ఉండకూడదు అనేది మొదట గ్రహించుకోవాలి. అలా నేను మాట్లాడకూడదు అనేది గ్రహించుకోవాలి. ఎవరో వాగుతున్నారు, నేను కూడా వాగేస్తే పోలే అనుకోకూడదు. కానీ అలా నేను ఉండకూడదు అనేది మనం మొదట నేర్చుకోవాలి. అలాగే మనం అదే మాటను మనము మరొకసారి చూసినట్లయితే 12వ వచనము, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు నాకు నేర్పించుము. అంటే దినాలు లెక్కించటము, నేను ఎన్ని దినాలు వ్యర్థంగా గడిపేశానో, నేను ఎన్ని దినాల సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ దుర్వినియోగం చేసుకున్నాను. కనీసము నేను వెళ్ళేలోగా ఆ దినాలు లెక్కించుటకు నాకు జ్ఞానం ఇవ్వు, జ్ఞాన హృదయము దయచేయండి అని మోషే గారు ప్రార్థిస్తున్నారు. మనం ఈ నేటి కాలంలో ఎలా ప్రార్థన చేస్తున్నామంటే చాలా అంతా ఈ లోక ఆశల గురించినే ప్రార్థిస్తూ ఉంటాం చాలామంది. కానీ అలాంటివి శాశ్వతము కాదు అనేది మనం గ్రహించుకోవాలి. అలాంటివన్నీ ఏదో ఒక రోజు వస్తూ ఉంటావి, వెళ్ళిపోతూ ఉంటావి. అలాంటి వాటిలో సంతోషం లేదు అనేది
మనము మొదట గ్రహించుకోవాలి. అలాగే మరొకసారి మరో మాట మనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథము అన్నీ అనుభవించి ఆయన చూసిన నేర్చుకున్న పాఠము మనకు నేర్పిస్తున్న ఒక మాటను మనం చూసినట్లయితే ప్రసంగి గారు చెప్తూ, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనం మనం చూసినట్లయితే, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నువ్వు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తకు స్మరణకు తెచ్చుకొనుము. ఈ వాక్యాన్ని చాలా చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము యవ్వన దశలో. ఏంటంటే నేను ఏదో చేయాలి, నేను ఆశపడుతున్నాను, ఏదో సాధన చేయాలి అనుకుంటారా, కానీ ఏదో చేసేదానికి ముందేనే లొంగిపోతూ ఉంటారు సాతానికి. ఎందుకంటే ఇది మన చేతిలో ఉండే సెల్ ఫోనే. ఏదో చూడాలని అనుకుంటూ ఉంటాము, ఏదో వాక్యం పెట్టుకొని ఉంటాం అనుకోండి, ఏదో యాడ్ వస్తుంది, దాన్ని ఓపెన్ చేసామనుకోండి అది ఇంకోటితో చూపిస్తూ ఉంటుంది. అలాగే సాతానుడు ఒక విత్తనం వేస్తూ ఉంటాడు. ఆ విత్తును వేసినప్పుడు అలాగే కనెక్ట్ అయిపోయామనుకోండి, అలాగే వెతుకుంటూ దానికి ఒక సమయాన్ని కేటాయిస్తూ ఉంటాం. ఎవరు లేనప్పుడు ఒంటరి జీవితంలో మన ప్రయాణం ఎలా ఉందో గ్రహించుకోవాలి. ఇక్కడ చెప్తున్నాడు, బాల్య దినమందే నువ్వు స్మరణకు తెచ్చుకో, క్రీస్తుని స్మరణకు తెచ్చుకో. చెప్తున్నావు, వాక్యాన్ని వింటూ ఉన్నాము, నేర్చుకుంటూ ఉన్నాము, బోధిస్తూ ఉండొచ్చు, కానీ మన జీవితంలో కార్యారూపంగా ఎలా ఉందో అదే మొదట గ్రహించుకోవాలి. ముందుగా మనం ప్రారంభించేసాం, మేము భక్తులండి, ప్రార్థనకు వెళ్తూ ఉంటాము, మేము ప్రార్థిస్తూ ఉంటాము, మేము బోధిస్తూ ఉంటాము అనొచ్చు, కానీ కార్యంలో ఎలా చూపిస్తున్నామో అది మొదట గ్రహించుకోవాలి. దుర్దినములు రాకముందే అంటే వీటన్నిటి యందు నీకు సంతోషము లేదని మొదట గ్రహించుకోవాలి. నువ్వు వ్యర్థమైన వాటిని చూస్తూ ఉండొచ్చు, వెళ్తూ ఉండొచ్చు, చేస్తూ ఉండొచ్చు, కానీ మాట్లాడుతూ ఉండొచ్చేమో, కానీ వాటి యందు నీకు సంతోషము లేదు అని గ్రహించుకుంటావని చెప్తున్నాడు భక్తుడు. అంటే వీనన్నిటి గురించి సొలొమోను భక్తుడు చూసి రుచి చూసేశాడు. ఆయన ఎంతోమంది భార్యలు కలిగి ఉన్నాను, ఆ సంతోషంతో వైభవాలతో అన్ని సమృద్ధిగా అనుభవించి చెప్తున్న మాటలు ఆయన. కనుక మనము ఆ ఒక దినములను ఎలా మనము సద్వినియోగం చేసుకుంటున్నామో, జ్ఞానుల వలె నడుచుకోమంటూ లేఖన భాగం సెలవిస్తుంది. అజ్ఞానుల వలె కాక, అంటే అజ్ఞానంతో ఉండిన వారు ఎలా పడితే అలా జీవిస్తూ ఉంటారు. అంటే నా జీవితం ఎలా పడితే అలా, పర్వాలేదు, నేను పోతే ఎంత ఉంటే ఎంత అనుకోండొచ్చు. కానీ జ్ఞానం కలిగిన వాడు, దేవుడు నాకు ఇచ్చిన ఈ జీవిత కాలము నేను వ్యర్థంగా గడపకూడదు, నేను వ్యర్థంగా ఏది పడితే అది తినకూడదు, నేను వ్యర్థంగా, నా దేవుడు నాకు ప్రాణం ఇచ్చాడు, ఆయన ఉచితంగా ఇచ్చాడు, నేను ఏదన్నా కొనాలి అంటే డబ్బులు వేళ చెల్లించాలి, కానీ ఉచితంగా ఇచ్చిన ఈ జీవితాన్ని నేను ఎలా గడుపుతున్నాడు అనేది జ్ఞానవంతుడు ఆలోచన చేస్తాడు. ఆ ఆలోచన కలిగి ప్రతి ఒక్కరూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక మాటను మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 16వ అధ్యాయము 19వ వచనం చూడండి. 19వ వచనం మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 19వ వచనం, మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాము. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటలునై ఉండవాలనని కోరుచున్నాడు. ఎలా కోరుచున్నాడు భక్తులు ఎలా కోరుచున్నారు? ఇక్కడ చూసినట్లయితే మనమైతే మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాము. మీరు మేలు విషయమై జ్ఞానులుగా నడుచుకోవాలంటే, ఎవరికన్నా మేలు చేయాలంటే జ్ఞానవంతులుగా ఆలోచన చేయాలంట. జ్ఞానులుగా నడుచుకోండి, అజ్ఞానులుగా నడుచుకోవద్దండి, జ్ఞానులుగా నడుచుకోండి, జ్ఞానవంతులుగా ఆలోచన చేయండి.
నిలిచి ఆలోచించి ఆ పని చేయండి. కీడు విషయం ఎలా ఉండాలి అంటే ఏం చెప్తాను, నిష్కపటులై ఉండుడి. అంటే కపటమైన భావంతో కొంతమంది ఉంటూ ఉంటారు కదా, అలాంటి వారంగా ఉండకూడదు. నిష్కపటమైన హృదయం కలిగి ఉండమంటూ. కొంతమంది ఎదిగిపోతూ ఉంటే చాలా కుళ్ళుకు తంత్రం పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఒకరు పడిపోతూ ఉన్నారు అనుకోండి, మనం చూసి ఇంకా అలాగే ఉండాలి వాడు అంటే అనుకుంటూ ఉంటారు. అలాంటి ఒక భావజాలం కలిగి మనము ఉండకూడదు. భక్తులు ఎలాగైతే జీవించారో వాళ్ళు అలాంటి భావజాలంలో ఏ ఒక్కరు కూడా ఉండలేదు. జ్ఞానవంతులుగా నడుచుకున్నారు. ఎంతోమంది దేవుని కోసం పోరాడారు, ప్రాణాలు కూడా తెగించారు వాళ్ళు. మనకైతే మనం అలాంటివిగా పోరాడలేదు. మనం ఈ దేనికోసం ఎదిరించాలంటే ఆయన వాక్యాన్ని మనము ధరించుకొని ఒక అడ్డొచ్చే ఒక దురాత్మ అంధకార శక్తులను లయపరిచే వారంగా ఉండాలి. కానీ మనము యుద్ధం చేసేవారుగా కత్తు కటార్లు ఎత్తుకొని పోయేవారంగా కాదు. దేవుడు ఆలోచన చెప్పే రీతి ఏంటంటే, ఇక్కడ చెప్పే మాట, మీరు మేలు చేసే విషయంలో మీరు జ్ఞానవంతులుగా ఉండండి. ఒకరికి మేలు ఏదైనా చేయాలంటే ముందు వెనక ఆలోచన చేయకండి, జ్ఞానవంతులుగా ఆలోచన చేయండి. కీడు విషయమై నిష్కపటలమైన హృదయం కలిగి మీరు ఉండాలి. ఏదో నాకు వాడు చెడు చేస్తున్నాడు, మనకి ఏదైనా చేసి నేను వాడిని ఏదో ఒకటి చేయాలి, అలాంటి భావజాలం కలిగి మనం ఉండకూడదు. వాడు కీడు చేస్తున్నాడా, మనం మేలు చేసే వారంగానే ఉండాలి, మనం బుద్ధి చెప్పే వారంగానే ఉండాలి. అలాంటి ఒక భావజాలం కలిగి మనము జీవించాలని కోరుచున్నాను. మరొక మాటను మనం చూసుకొని ముగించుకున్నాం ప్రియులారా. కీర్తనల గ్రంథంలో 39వ కీర్తన, కీర్తనల గ్రంథము 39వ కీర్తన అధ్యాయము 39, 3, 4వ వచనం చూసినట్లయితే, 4వ వచనము 5వ వచనం మనం చూసుకుందాము. యెహోవా నా అంతము ఎట్లున్నదని, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాడు. అక్కడ మోషే గారు ఎలా ప్రార్థించారండి? అప్పుడే చదువుకున్నాం కదా 90వ కీర్తన 12వ అధ్యాయంలో, నా దినమును లెక్కించుటకు నాకు జ్ఞాన హృదయం కలుగజేయండి అని భక్తులు ప్రార్థించాడు. ఇక్కడ దావీదు గారు ఎలా ప్రార్థిస్తున్నాడు? ఇక్కడ కూడా అలాగే ఉంది. యెహోవా నా అంతము ఎట్లున్నదని, నాకు దినములు ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా దినములు ఎలా గడిచిపోతున్నావో, వ్యర్థంగా గడిచిపోతున్నావో, నేను అయినప్పటికీ నా అంతము ఎలా ముగిసిపోతుందో, నా దినములు లెక్కించుటకు నాకు జ్ఞానము కలుగజేయండి అని భక్తులు ప్రార్థిస్తున్నాడు. మనమైతే ఏది పడితే అలా ప్రార్థనలు అప్పగిస్తూ ఉంటాం. కానీ ప్రార్థన విజ్ఞాపాలు కూడా దానికి విశేషమైన ఏది అడగాలో ఏది అడగకూడదో చాలా నేర్చుకోవాలి. కనుక ఇక్కడ భక్తుడు ఎలా ప్రార్థిస్తున్నాడు? యెహోవా నా అంతము ఎట్లున్నది, నా అంతము ఎలా ఉంది, నేను ప్రారంభం చేశాను, నా అంతము ఎట్లా ముగిసిపోతుందో, నేను ఎలా నా జీవితము కట్టుకుంటున్నానో, నేను ఎలా బ్రతుకుతున్నానో. సమయానుకూలమైన భావజాలముతో భక్తులు ప్రయాణించారు ప్రియులారా. కనుక మనము దేవుడిచ్చిన సమయాన్ని మనం ఎలా గడుపుచున్నామో, దేని వైపు మనం నడుస్తూ ఉన్నాము, సమయం ఇచ్చాడు, ఆయుష్కాలం ఇచ్చాడు, మనం ఎలా నడుచుకుంటున్నామో, కాలానుకూలంగా ఎలా నడుస్తున్నామో మనం గ్రహించుకోవాలి. అలాగే మనం చూసినట్లయితే, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా దినములు వెళ్ళిపోతున్నవి. మనము కూడా చూడండి, వెళ్ళిపోతున్నావు, గడిచిన దినాలను వెళ్ళిపోతూ ఉంటావి, అది మరలా రాదు. పోయిన సంవత్సరం ఇప్పుడు రా అంటే అది రాదు. మనము ఉన్న సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి, జ్ఞానవంతులుగా నడుచుకోవాలి. దేవుడు ఈ దినాన్ని ఇచ్చాడంటే నువ్వేదో నేర్చుకోవాలని నీకు ఇచ్చాడు, నువ్వేదో మార్చుకోవాలని ఇచ్చాడు. నువ్వు ఇంకా హృదయంలో దేవుని వాక్యం ఉంచుకోవాలని దేవుడు ఇస్తూ ఉంటాడు కాలాన్ని. మనం ఎలా గడుపుతూ ఉన్నామంటే వ్యర్థమైన మాటల ద్వారా, వ్యర్థమైన ఆలోచనలు, చూసే చూపుల ద్వారా హృదయంలో నింపుకుంటూ ఉంటాము. అప్పుడు సాతాన్ని ఎలా ఎదిరించగలమంటే, కవచాలన్నీ నువ్వు ధరించుకుంటేనే కదా నువ్వు యుద్ధం చేయగలవు. అదేది లేదు అంటే ఎలా నువ్వు యుద్ధం చేయగలవు? అలా కనుక మనము ఎలాంటి వారంగా అంటే, దేవుడిచ్చే సర్వాంగ కవచంలో మనం ధరించుకునే వారంగా ఈ లోకంలో యుద్ధం చేసే వారంగా ఉండాలి. కనిపించని ఒక ఆలోచనల్ని నరికి వేసే వారంగా ఉండాలి. ఏదో ఒక ఆలోచన పుట్టిస్తున్నాడు అంటే సాతాను తెచ్చిపెట్టే ఒక ఆలోచన అది. నేను ఏది చూడాలి ఏది చూడకూడదు అనేది ఒక ఆలోచన మనం గ్రహించుకోవాలి. మొదట ప్రతిరోజు మనం పాటలు వింటూ ఉంటాము, దాన్ని పాటించే వారంగా ఉండాలి. ప్రతిరోజు మనం వాక్య ధ్యానంలో అడుగు పెడుతూ ఉంటాము, కానీ దేవుని అడుగు జాడలో నేను నడుస్తూ ఉన్నానా లేదా అనేది మొదట గ్రహించుకోవాలి.
అలాగే మనము చూసినట్లయితే నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. అల్పము అంటే స్వల్పము, అంటే కొంచెమే. మన ఆయుష్కాలము కొంచెమే ఉంది అంటే నన్ను చెప్తూ ఉన్నాడు. అంటే మన జీవితకాలము ఎన్నాళ్ళు ఉంటుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఉంటాము, రేపు ఉండమేమో తెలీదు. అది మన ఆయుష్కాలం ఎంత ఉందో అనేది మనము గ్రహించుకోవాలి అంటే నన్ను భక్తుడైన దావీదు గారు దేవునితో ప్రార్థిస్తున్నాడు. మన జీవితకాలము ఇంకా ఉందిలే, రేపు మారుదాంలే, రేపు తిద్దుకుందాము, రేపు సమయంలో సరిగ్గా ప్రార్థనలో గడుపుదాము. ఈరోజు